జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యా విధానంలోనే నేను కొత్త మార్పులు తెచ్చానని చెప్పేసి 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇస్తున్నారు. ఈ విధానాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? దీనివల్ల విద్యార్థులకి మైనస్ అంటారా, ప్లస్ అంటారా? నమస్కారం అండి అందరికీ. నా పేరు రాయల్ సుధీర్, ఐటీడీపీ తిరువూరు కాన్స్టిట్యున్సీ వైస్ ప్రెసిడెంట్ని. సో మీరు అడిగినట్టు చిన్నపిల్లలకి విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఇతను బైజూస్ అనే సంస్థతో కాంట్రాక్ట్ ఇచ్చి 8,000 కోట్లు స్కామ్ చేశాడు. ఆ బైజూస్ అనే సంస్థ ఆల్రెడీ దివాలా సంస్థ. దానికి కాంట్రాక్ట్ అప్పగించి చిన్న చిన్న పిల్లలకే ట్యాబ్లు ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందండి? ఫోన్ ఇస్తే ఫోన్లో గేమ్స్ చూస్తారు, లేకపోతే యూట్యూబ్ చూసి అశ్లీలకరమైన వీడియోలు చూసి పిల్లలు పాడైపోతుంటే వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి వాళ్ళని చెడు మార్గంలో పయనించేలా చేస్తున్నాడు తప్ప, నువ్వు డిజిటల్ క్లాసులు ప్రమోట్ చేయాలి అంటే దానికి సపరేట్ మెకానిజం ఉంటుంది. ఆ సపరేట్ మెకానిజం అడాప్ట్ చేయకుండా నువ్వు ట్యాబ్లు ఇస్తా, ల్యాప్టాప్లు ఇస్తా అంటాడు. అసలు ఇతనికి దేని మీద అవగాహన లేదు, ఎలా చేయాలో అసలు ఇతనికి ఎటువంటి అవగాహన లేదు. ఏంటంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏదో చేస్తున్నాం, మసిబూసి మారేడుకాయ చేస్తున్నాం అని తప్ప ఇతనికి ఏ విషయం మీద అవగాహన లేదు. ఎవరు చెప్పినా ఏనాడో ఒక మూర్ఖపు ధోరణితో పోతున్నాడు తప్ప ఇతను తీసుకొచ్చిన విద్యా వ్యవస్థలో ఇతను తీసుకొచ్చిన మార్పులు, పెను మార్పుల గురించి పక్కనట్టంటే పిల్లలు పాడవటానికి తీసుకొచ్చాడు ఇవన్నీ. ఇంతకు మించి అతను ఏం చేసింది ఏం లేదండి, పొడిసింది ఏమీ లేదు. అదేవిధంగా మంత్రి రోజా గారు గతంలో కానీ ఇప్పుడు కానీ లోకేష్ గారి గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రోజా గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే బురదలో బండే పందికి దానికి ఎటువంటి తేడా లేదు. అర్థమైందా? అదేం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి దాని బురద పూద్దామని అనుకుంటుంది, కానీ ఆ బురద పూసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఆమె గురించి అసలు అది ఆమె నోరా మోరో నాకు అర్థం కావట్లేదు. మోరే మెరుగు ఆమె నోరు కాడికి. అసలు అలేఖ్య గారి గురించి మినిస్టర్గా ఉన్నప్పుడు చుడ్డీదారు వేసుకుంటేనే ఇబ్బందికరంగా ఉండాలని మనకు సంస్కృతి ఏడ్చిందని మాట్లాడిన ఆమె మొన్న అకాల వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడతా ఉంటే రీల్స్ చేస్తూ ఉంది పాటలు పాడుకుంటూ, చినుకు చినుకు అందలతో అనుకుంటా. అదేవిధంగా మళ్ళీ మొన్న బెంగళూరులో అంగన్వాడీ మహిళల్ని ధర్నా చేసి పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే బెంగళూరు పబ్బుల్లో చిందులేస్తాను న్యూ ఇయర్ వేడుకల్లో. అసలు ఈమెకి పర్యాటక శాఖ మంత్రి ఎందుకు ఇచ్చారంటే తిరుపతిలో టికెట్లు అమ్ముకొని వీఐపీ పాసులు అమ్ముకొని డబ్బులు సంపాదించడానికి తప్ప ఈమెకి అసలు యాక్చువల్గా ఆ మహిళ కాబట్టి నేను జంటని కాబట్టి మాట్లాడలేకపోతున్నాను, కానీ ఆమెకి తెలుగు భాషలో బూతులు సరిపోవు, ఇంగ్లీష్లో సరిపోవు. ద లెటర్ స్టార్ట్స్ విత్ బి ఎండ్స్ విత్ హెచ్ ఈ సూటబుల్ వర్డ్ అంతే. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు వల్ల ఏమీ కాలేదు, అదేవిధంగా జన్మభూమి కమిటీలు పెట్టి ఏది కావాలన్నా సరే, ఏ సంక్షేమం కావాలన్నా సరే వాళ్ళకి లంచాలు ఇస్తేనే పనులని, నేడు ఆ పరిస్థితి లేదంటున్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఇది చాలా దుర్మార్గమైన మాటలండి. యాక్చువల్గా ఇప్పుడు అతను జన్మభూమి కమిటీలు అన్నాడు, దానికి ఇప్పుడు అతను తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ దానికి సేమ్ కదా, రెప్లికానే కదా. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, నేను లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. అసలు అనాథల దగ్గరికి లేదా పేదల దగ్గరికి వెళ్ళి నీకు పెన్షన్ రావాలన్నా లేకపోతే ఏ గవర్నమెంట్ పథకాన్ని అప్లై చేయాలన్నా వేలు లంచాలు తీసుకుంటా ఉన్నారు. నేను చూపించగలను, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ సచివాలయం ఉద్యోగులు కూడా బెదిరించి నీకు అది రావాలి అంటే నాకు డబ్బులు ఇవ్వాలి, ఇంకా దారుణాలు చేస్తున్నారు. వాలంటీర్లు అయితే ఒంటరి మహిళలను అయితే వేధించడం, అత్యాచారాలు చేయడం నిత్యం చూస్తూనే ఉన్నాం మన న్యూస్లో. ఆయన చేసింది ఏంటంటే అర్థం కావట్లేదు. జన్మభూమి కమిటీలు ఎక్కడ అన్యాయం చేశారు? ప్రూఫ్ చూపించమంటే నేను వాళ్ళు చేసే అన్యాయాలకి ప్రూఫ్ చూపిస్తాను. ఇది కేవలం అతని చేతగాక ఈ 4 ఏళ్ళ నుంచి ఆయన పీకింది ఏమైనా ఉందో ఒక మాట చెప్పండి. ఏదన్నా చేశాడా? ఒక్క విషయంలో చెప్పండి. ఇప్పుడు దళితుల కోసం ఎన్నో స్కీములు పెట్టారు బాబు గారు. ఆ దళితుల స్కీములు మొత్తం రద్దు చేశాడు. దళితులు ముద్దు పెట్టి అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యను పెడితే దాన్ని తీసేశాడు. అబ్దుల్ కలాం గారి మీద వ్యూ పాయింట్ పెడితే అబ్దుల్ కలాం పేరు మార్చాడు. ఈ పేర్లు మార్చే సీఎం తప్ప పని చేసే సీఎం కాదు. ఇది మట్టుకు పక్క. ఆళ్ళ పేర్లు మార్చుకునే కంటే ఆయన పేరు మార్చేసుకొని ఏదో పేరు పెట్టేసుకొని తిరిగితే తప్ప వీటికి పేర్లు మార్చి ఏమొస్తుందా? నువ్వు కట్టు, నువ్వు మార్చుకో. అన్నగారి పేరు మార్చాడు, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం తీసుకొచ్చి రాజశేఖర రెడ్డిని పెట్టాడు. ఏంటంటే డాక్టర్ కాబట్టి మార్చా అంటున్నాడు. మరి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ సైంటిస్ట్ కాబట్టి పెట్టినారు ఆయన్ని. మరి ఈయన సైంటిస్ట్ అని మార్చారా? ఎందుకు మారుస్తున్నారండి? అసలు ఇతను సీఎంగా అనర్హుడు. సీఎంగా కాదు, ఒక మనిషిగా కూడా అనర్హుడు. తల్లి చెల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టినాడండి. ఈ ఎట్ట మనిషి అనుకో, నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా గతంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో, నేను కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేక కేవలం నేను అమరావతిని ఒప్పుకుంటున్నాను. రేపు పొద్దున్నే అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ సొంత ఇల్లు ఉంది
కాబట్టి నేను అమరావతిని డెవలప్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు నేడు 3 రాజధానుల వైపు పరిగెత్తుతున్నారు. మరి 3 రాజధానులు ఎంతవరకు పూర్తి చేశారు? ఒకటండి, ఆ రోజు నిండు సభలో నేను ఈ అమరావతి రాజధానికి ఒప్పుకుంటానని ఎలక్షన్ ముందు కూడా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నాకే ఈ రాజధానిలో నాకు ఇల్లు ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఇల్లు లేదు, నేను ఇక్కడే ఉంటే ఈ రాజధానికి సమర్థిస్తానని అసెంబ్లీలో ఒప్పుకున్న మనిషి అసలు స్వచ్ఛందంగా బాబు గారు ఒక్క పిలుపుతో 33,000 ఎకరాలు ఇచ్చారు మనుషులు. ఇతను అడిగితే 33 ఎకరాలు కాదు కదా, 33 గజాలు కూడా ఎవరెవరు. సెకండ్ పాయింట్, 3 రాజధానులు అన్నాడండి. 3 రాజధానుల్లో నేను మళ్ళీ చెప్తానండి, ఇతను షో మాస్టర్ అంతే, జస్ట్ షో మాస్టర్. రామ్ గోపాల్ వర్మతో సినిమా తీపించినప్పుడు అతని సీన్ అర్థమైంది, జస్ట్ షో మాస్టర్. ఇతను ఒక రాజధాని ఒక ఇటుక కూడా పెట్టలేడు. ఏమంటే రాజధానికి బాబు గారు రోడ్లు దవ్విస్తారు, రోడ్లు దవ్వి ఆ సిప్స్ ఎత్తుకు వెళ్ళిపోతాడు. ఎంతకంటే దౌర్భాగ్యమైన సీఎం, ఎంతకంటే దౌర్భాగ్యమైన రోజులు ఏమైనా ఉంటాయా? నాకు తెలిసి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇట్లాంటి రోజులు కూడా మళ్ళీ రావద్దనే చెప్పేసి జనాలు డిసైడ్ అయి ఉన్నారు. ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి, మన రాష్ట్రం బాగుపడాలి. 2024 చంద్రబాబు గారిది అని చెప్పేసి మీరు అంటున్నారు. చంద్రబాబు గారు రావడం వల్ల రాష్ట్రానికి జరిగే మేలు ఏంటంటారు? సింపుల్ అమ్మా, నేను ఐటీ ఉద్యోగిని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో బాబు గారి విజన్ ఎలా ఉంటుంది అంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం స్టేబుల్ అయిపోద్ది, సెటిల్ అవుద్ది, ఆ కుటుంబం మొత్తం మంచిగా బతుకుద్ది. ఇది బాబు గారి విజన్. అదేవిధంగా ఏంది జైలు గాని విజన్ ఎలా ఉంటుందంటే, సంవత్సరానికి 10,000 ఇస్తా, భూమి బీరులు పోస్తా, అవి తాగేసి యువతని చెడు మార్గాల్లో పంపించే విజన్ ఏంది. ఏమనంటే నీకు 10,000 ఇచ్చాను, 5,000 ఇచ్చాను అంటాడు. 5,000 10,000తో నీ జీవితం బాగుపడుతుందా? అది కాకుండా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఒక ఎంప్లాయీ అయితే తన జీవితం, తన లైఫ్ అండ్ మోరోవర్ ఆ ఫ్యామిలీ మొత్తం కూడా సమాజంలో మంచిగా బతుకుద్ది. ఆ సమాజంలో వాళ్ళకి గుర్తింపు వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ స్టేబుల్ అవుతుంది, మోరోవర్ వాళ్ళ సబ్సిడరీస్ కూడా స్టేబుల్ అవుతారు. అది బాబు గారి విజన్. ఇతని వల్ల ఎవరన్నా బాగుపడ్డారా అంటే, ఈ ఫ్లెక్సీలు కొట్టేవాళ్ళు, నెక్స్ట్ రంగులు వేసేవాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు బాగుపడ్డారు. ఇంకా తప్ప వేరేది ఎవరూ బాగుపడలేదు. చెట్లు కొట్టి చెట్లు నరకడం, ఆకాశంలో పోతే కింద చెట్లు నరకడం ఏంటి సామెతను? ఏం మంచి సామెతను? వీరి గురించి ఎలా మాట్లాడాలి నాకు అర్థం కావట్లా. వేస్ట్ సీఎం, వరస్ట్ సీఎం ఆఫ్ ద వరల్డ్, వరస్ట్ సీఎం ఆఫ్ ద డెకేడ్. అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. 2.33 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాను, గతం కంటే నేనే ఎక్కువ ఇచ్చాను అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు? సార్, ఇప్పుడు అతనే అంటాడు వాలంటీర్ వ్యవస్థ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ అంటాడు, మళ్ళీ దాన్నే ఎంప్లాయ్మెంట్ అంటాడు. అసలు ఆయన చేసిన దానికి ఆయనకే క్లారిటీ లేదు. సో అది ఎంప్లాయ్మెంట్ అని ఒకసారి అంటాడు, వాళ్ళు జీతాల కోసం అడిగితే మీరు ఎంప్లాయీస్ కాదు, వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్, మీరు సర్వీస్ చేస్తున్నారు, సర్వీసెస్ మీరు అని చెప్పేది అంటాడు. ఇంకా అది కాకుండా ఆయన ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి ఒకడన్నా. ఏమి ఇస్తున్నాడు? ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని పెద్ద చెప్పాడు. ఫస్ట్ ఇయర్ రిలీజ్ చేశాడు, నెక్స్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇప్పుడు 4 years అవుతుంది. ఇంతవరకు ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల. మొన్న సరదాగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని జనవరి 1st రోజు అందరూ ఎదురుస్తూ ఉంటే ఏదో ఇంటి ఫ్యామిలీ క్యాలెండర్ రిలీజ్ చేసుకుని కూర్చున్నాడు. ఇంకంతకంటే మనం ఇంకా ఆ క్యాలెండర్ తప్ప ఏ క్యాలెండర్ రిలీజ్ చేయలేడైనా. ఇంకా కావాలంటే విజయమాల్యలాగా కింగ్ ఫిషర్ క్యాలెండర్ మట్టి రిలీజ్ చేయమంటే చేస్తాడు, అది మట్టి చేయగలడు. దాంట్లో రోజాకు బొమ్మ కంపల్సరీగా ఉంటుందా?